కాబట్టి ఇటువంటి శనీశ్వరుడు వచ్చినప్పుడు వెరీ పర్టికులర్గా నేను చెప్పేటువంటి సూచన అంటే శనిని నిందించకండి. శనీశ్వరుడు ప్రతి వారి జీవితంలో ఒక లెసన్, ఒక గుణపాఠం మంచి చేసి తద్వారా కష్టాన్ని కలిగించి ఆ తర్వాత జీవితంలో ఎవరు మన ఎవరు తన అని చెప్పేటువంటి ఒక లెసన్ నేర్పించి వెళ్ళిపోతాడు శనీశ్వరుడు. అందువల్ల అటువంటి శని జరుగుతున్నట్టు రాసుల వాళ్ళందరికీ కూడా ఎవరైతే పూజ చేసుకోలేరో, అంటే ఎవరైతే ఖర్చు పెట్టి పూజ చేసుకోలేరో, చేసుకోగలిగిన శక్తి ఉంటే చేసుకోండి. దానికి ప్రత్యేకంగా ప్రతి మాస శివరాత్రి రోజు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ప్రతి శనివారం రోజు ఉపవాసం ఉండడం, ఉపవాసం అంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ అల్పాహారం చేసుకోవడం, అట్లాగే ప్రతి శనివారం రోజున వీలైతే నల్లటి గోవుకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి పెట్టాలి. ఇదైతే శక్తి ఉంటుంది కదా అందరికీ, ఎంత మన పిడికిలంత మాత్రమే నల్ల నువ్వులు కొంచెం కొంచెం బెల్లం ముక్క ఒకటి రెండు కలిపేసి గోవుకు పెట్టేసేయాలి. అద్భుతమైన రెమెడీ ఇది. ఇంకా కూడా మీకు ఇంకా చిన్న చిట్కా ఇది, మీరు కావాలంటే ఇది పరీక్ష చేసి చూసుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. శనివారం రోజు కాసేపు మట్టిలో నడవండి. ఎందుకంటే మనకి టౌన్లో ఉంటాం, ఎక్కడ మట్టి కనపడదు, కాలికి మట్టి అంటుతుంది కొంచెం. ఆ మట్టి కొంచెం తీసుకోండి, తీసుకొని ఒక నల్ల వస్త్రం చిన్నది తీసుకోండి, చిన్న నల్ల వస్త్రం తీసుకొని మీ అరికాలు మట్టి అందులో వేసేయండి. వేసి పాత మొల అంటే పాత మేకు, ఇంట్లో ఉండే మేకే, బయటకు వెళ్ళి కొనుక్కురావద్దు ఇక్కడ, అందులో వేసేయండి. కొద్దిగా రాళ్ల ఉప్పు, కొద్దిగానే ఎంత ఒక 10 గ్రామ్స్ అంత ఉప్పు తీసుకోండి, అందులో వేసేయండి. ఇవన్నీ కలిపి మూట కట్టేసేయండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి నదిలో, నది అంటే పారేటువంటి నది, అది ఏ నది అయినా పర్లేదు, ఏ కాలువ అయినా పర్లేదు, ఆ డ్రైనేజ్ కాలువలైనా కూడా పర్లేదు, అందులో వేసేయండి. చూడండి మీకు ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో. చాలా చిన్న రెమెడీ ఇది, గ్రేట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి శని వచ్చింది, ఏదో బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, నష్టపెడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు, బాధ అనేటువంటిది మీ మనసులోంచి తీసేయండి. ఖచ్చితంగా శనీశ్వరుడు ప్రతి వారికి +- ఇస్తారు, ఇందులో సందేహం లేదు. ఇంకా నీలం రంగు పూలు ఉంటే ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసుకోండి, అయితే ఈశ్వరుడికి అర్చన చేయండి. నీలం రంగు పూలు మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి. మన ఇళ్ళలో పెరట్లో ఉంటే నీలం రంగు శంకు పూలు దొరుకుతాయి. శంకు పూల్లో తెల్ల ఉంటాయి, నీలం కలర్ కూడా ఉంటాయి, డార్క్ బ్లూ కలర్ కూడా వస్తాయి. ఆ పూలతో పూజ చేసుకున్నట్లయితే ఈ శని దోష నివారణ అద్భుతంగా జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.